ముందుగా హిందీ మేడం గారికి, పాఠశాల సిబ్బందికి, మీ అందరికీ హిందీ దినోత్సవ శుభాకాంక్షలు. 1949 సెప్టెంబర్ 14వ తేదీన భారత రాజ్యాంగ సభ హిందీని అధికార భాషగా ఆమోదించింది. భారతదేశంలో ఎక్కువ మంది హిందీ భాషను మాట్లాడతారు. అందులో భాగంగా మన రాజ్యాంగంలో త్రిభాషా సూత్రం పాటిస్తాం. మనం మాతృభాష తెలుగు, తర్వాత భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడుతున్న హిందీ, అదేవిధంగా అంతర్జాతీయ భాష ఇంగ్లీష్ మనం పాఠశాల స్థాయిలో నేర్చుకుంటాం. హిందీ చాలా సులభమైన భాష, సుందరమైన భాష, గొప్ప సాహిత్యం. మీ ముందు మహానుభావుడు ఉన్నారు. ఆయన గోదాన్ అనే ఒక నవల రాశాడు. ఆయన ఆ గోదాన్ నవల చదివితే మన ఇంట్లో కథలాగే ఉంటుంది. అనేక భాషలకు దాన్ని అనువదించారు, నుంచి ప్రేమించారు. కాబట్టి హిందీ నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. ఏదో పరీక్షలో రాసి తక్కువ మార్కులతో పాస్ అయిపోతుంటారు. మీరు తప్పు పొరపాటు. మనం మన ఆంధ్రప్రదేశ్ దాటి కొంచెం ఉత్తరం వైపు వెళ్తే, నార్త్ సైడ్కి వెళ్ళిపోతే మనం మోగోళం అయిపోతాం. ఈ సందర్భంగా విషయం చెప్పాలి. పనబాక లక్ష్మి గారు ఎంపీగా సెలెక్ట్ అయ్యారు, ఎన్నికయ్యారు. ఎంపీకి ఎన్నికైన తర్వాత పార్లమెంట్లో, లోక్సభలో మాట్లాడాలి. అక్కడ మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనైనా హిందీలో ఎక్కువ మాట్లాడాలి. మేడం గారు ఇప్పుడు మునుగోడు మండలంలో మడమూరు హై స్కూల్లో ఒక హిందీ టీచర్, ముస్లిం అతను, అతన్ని ట్యూటర్గా పెట్టుకున్నారంట. పెట్టుకొని 3 నెలల లోపల హిందీని అనర్గళంగా మాట్లాడే విధంగా చేశారంట. ఆ సారి స్వయంగా చెప్పారు. తర్వాత ఎక్కడ కనిపించినా పిల్లలకు కానీ ఎక్కడ ఏ సభ కార్యక్రమాలు అయినా కూడా మా హిందీ సార్ అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారంట. ఇంకో సందర్భం నాకు వెంకయ్య నాయుడు చెప్తారు. ఆ సందర్భాన్ని 6వ దశకంలో హిందీ వ్యతిరేక ఉద్యమం జరిగింది సౌత్ ఇండియాలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో. హిందీ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా మాకు హిందీ అవసరం లేదని చెప్పి గొడవ చేశారు. అప్పుడు వెంకయ్య నాయుడు స్టూడెంట్ అంట. ఎక్కడ హిందీ బోర్డు కనిపించినా దానికి బ్లాక్ కలర్ వంటేసి మొదలు పెట్టారన్నమాట. ఆయన పార్లమెంట్కి వెళ్ళారు. మాట్లాడాలంటే ఖచ్చితంగా హిందీ బాగా వచ్చున్నారు. తర్వాత ఆయన కష్టపడి హిందీ నేర్చుకున్నారు. హిందీ నేర్చుకొని వెంకయ్య నాయుడు స్పెషల్ ఏంటంటే నెల్లూరు మానలేకుండా నెల్లూరు యాసలో హిందీ మాట్లాడతాడు. ఆయన అనర్గళంగా హిందీ మాట్లాడతాడు. ఆ ప్రతిభ ఆయన ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళిందంటే రాజ్యసభకి చైర్మన్ చేసింది, ఉపరాష్ట్రపతి హోదాకి తీసుకెళ్ళింది. హిందీ అనేది మన నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది. సాధారణంగా చాలా కాలం ఎక్కువ మాట్లాడచ్చు. ఎందుకంటే హిందీ అనేది మన దేశానికి సంబంధించిందే కాదు, అంతర్జాతీయ భాష. బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో కొన్ని కోట్ల మంది భారతీయుల్ని అనేక దేశాలు, ఫిజీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌత్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, అన్ని దేశాలకు భారతీయులు తీసుకెళ్లారు. అన్ని దేశాల్లో వాళ్ళంతా హిందీ మాట్లాడేవాళ్ళు, వాళ్ళ వారసులు. ఇప్పుడు వెస్టిండీస్లో ఉండే వాళ్ళు హిందీ రాదు, కానీ హిందీ మ్యూజిక్ ఇస్తారు. ఆ విధంగా హిందీ అనేది చాలా కీలకమైన భాష. ఈ భాషను చక్కగా నేర్పించే మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీకు. హిందీ మేడం సాధ్యమైనట్టుగా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకు మీకు మనసులో ఉండిపోతాయి. హిందీ అనేది కేవలం మీరు పాఠ్యాంశాల్లోనే కాకుండా హిందీ సినిమాలో పాత పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ పాటలు వింటే మీకు అనేక కొత్త కొత్త హిందీ పదాలు, సాహిత్య పదాలన్నీ అర్థం ఉంటాయి. నాకు రాజ్ కపూర్ ఒక పాటలో చెప్తాడు, ఆవార్ అనే సినిమాలో, మేరా జోటా జపానీ పట్లూన్ హిందుస్థానీ మై కాల్ తో పీరుసి పిలిపే దిల్ హై హిందుస్థానీ అంటారు. నేను వేసుకున్న చెప్పులు జపాన్ వాళ్ళవి, వేసుకున్న ప్యాంట్ ఇంగ్లీష్ వాడికి, తను ఎత్తి పెట్టుకున్న టోపీ రష్యా వాడిది, కానీ నా మనసు మాత్రం భారతీయుడిది అని చెప్పి చెప్తాడు. ఆ విధంగా చాలా అద్భుతమైన హిందీ పాటలు ఉన్నాయి. కాబట్టి హిందీ నేర్చుకుంటే, హిందీ నేర్చుకోవడం అనేది కేవలం 10వ తరగతి పాస్ కావడం అంతే కాదు. భారతదేశంలో ఏ మూలైనా నువ్వు రాణించాలంటే, రోజువారీ వ్యవహారాలు చక్కబెట్టుకోవాలంటే హిందీ భాషను మీరు సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవాలంటే మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఎక్కడైనా హిందీలో మాట్లాడుతుంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి ప్రయత్నంలో చేయడంలో భాగంగా మనం
కాబట్టి ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఏ కార్యక్రమం అయినా మన పాఠశాలలో చాలా బాగా గొప్పగా జరుగుతుంది, నిండుగా జరుగుతుంది. అందులో ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహకరించిన ఉపాధ్యాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తూ